వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. భారతదేశ రాజకీయాలను కుదిపేసిన కాక్రోచ్ ఉద్యమం ఇప్పుడు సరిహద్దులు దాటి దాయాది దేశానికి పాకింది. నీట్ పేపర్ లీకేజీతో మొదలై కేంద్ర మంత్రిని గద్దెదించిన ఈ వినూత నిరసన బాట ఇప్పుడు పాకిస్తాన్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. నిరుద్యోగం, అవినీతి, పాలనా వైఫల్యాలతో సతమతమవుతున్న పాక్ యువత కెనడా నుంచి సోషల్ మీడియా వేదికగా రన్ అవుతున్న కాక్రోచ్ పార్టీ పాకిస్తాన్ వైపు క్యూ కడుతున్నారు. అసలు పాకిస్తాన్లో ఈ బొద్దింకల పార్టీ ట్రెండ్ వెనుక అసలు కథ ఏంటి? ఆ దేశ మంత్రులే స్వయంగా ఈ ఉద్యమం గురించి ఎందుకు భయపడుతున్నారు? భారతదేశంలో నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో విద్యార్థులు ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా నెల రోజులకు పైగా సాగిన ఈ పోరాటం చివరికి చలో సంసద్ సందర్భంగా పోలీసుల లాఠీచార్జితో ఉద్రిక్తతలకు దారితీసి ప్రభుత్వ పతనానికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అదే పేరు భావజాలంతో పాకిస్తాన్లో కాక్రోచ్ పార్టీ పాకిస్తాన్ పేరుతో కొత్త రాజకీయ ఉద్యమం తెరపైకి రావడం దాయాది దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవినీతి, నిరుద్యోగం, తీవ్ర ఆర్థిక సంక్షోభం, పాలనా వైఫల్యాలతో సతమతమవుతున్న పాక్ యువత ఈ డిజిటల్ ఉద్యమ వైపు వేగంగా ఆకర్షితులవుతున్నారు. భారతదేశంలోని అసలు పార్టీతో ఎటువంటి అధికారిక సంబంధాలు లేకపోయినా ఈ సరికొత్త రాజకీయ ప్రయోగం పొరుగు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఉద్యమానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ వెరిఫైడ్ ఖాతా కెనడా కేంద్రంగా మే నెలలో ప్రారంభం కాగా అత్యంత తక్కువ కాలంలోనే 1,12,000కు పైగా ఫాలోవర్లను సంపాదించుకోవడం విశేషం. పాకిస్తాన్ దేశం ప్రజలదే గాని అవినీతి మాఫియాలది కాదనే బలమైన నినాదంతో ఈ సంస్థ సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. కేవలం వర్చువల్ ప్రపంచానికే పరిమితం కాకుండా పార్టీ పదవుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ క్షేత్రస్థాయిలో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతామని ఈ సంస్థ స్పష్టం చేస్తుంది. సల్మాన్ తరార్ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఈ పార్టీ మేనిఫెస్టోలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య సంస్కరణలతో పాటు ప్రతిభ ఆధారిత పాలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. నిత్యం కరెంటు కోతలతో అల్లాడిపోతున్న ప్రజలకు శాశ్వత ఇంధన విధానాలు, పెరుగుతున్న నీటి కొరతకు శాస్త్రీయ పరిష్కారాలు చూపుతామని యువతకు ఈ వేదిక స్పష్టమైన హామీ ఇస్తోంది. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసిన్ నఖ్వీ ఇస్లామాబాద్లో జరిగిన ఎకనామిక్ సమ్మిట్లో చేసిన వ్యాఖ్యలు ఈ ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చాయని చెప్పవచ్చు. దేశంలో ప్రస్తుత పాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని అంగీకరించిన ఆయన ప్రభుత్వం సాయం కంటే న్యాయాన్ని, ప్రతిభను కోరుకుంటున్న యువత ఐకమత్యే వ్యవస్థలను తలకిందులు చేయగలదని హెచ్చరించారు. వారిని యువత అనండి, బొద్దింకలనండి, ఇంకేదైనా అనండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. మరోవైపు ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత చేసినా రాజకీయ నాయకులు కలిసి సరిదిద్దకపోతే ఫలితం ఉండదని నఖ్వీ తేల్చి చెప్పేశారు. ఇటువంటి అస్థిర రాజకీయ పరిస్థితుల మధ్య పుట్టుకొచ్చిన ఈ కాక్రోచ్ ఉద్యమం పట్ల ప్రభుత్వ వర్గాల్లోనూ అంతర్గత తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే దాయాది దేశం పాకిస్తాన్కు కూడా బొద్దింకల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లుగా కనిపిస్తుంది. భారత్లో వైరల్ అయిన కాక్రోచ్ జనతా పార్టీ తరహాలో పాకిస్తాన్లోనూ కొత్త రాజకీయ ఉద్యమం తెరపైకి వచ్చింది. కాక్రోచ్ పార్టీ పాకిస్తాన్ పేరుతో సోషల్ మీడియాలో ప్రారంభమైన ఈ ఉద్యమం అవినీతి, నిరుద్యోగం, పాలనా వైఫల్యాలు, ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా యువత ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ప్రకటిస్తోంది. అయితే భారతదేశంలోని కాక్రోచ్ జనతా పార్టీతో తమకు అధికారిక సంబంధం ఉందని ఈ సంస్థ ఇప్పటి వరకు ప్రకటించలేదు. కుటుంబ పాలన, ప్రత్యేక వర్గాల ఆధిపత్యంతో తీవ్రంగా విసిగిపోయిన సాధారణ పాకిస్తాన్లకు, నిరుద్యోగ యువతకు ఈ నూతన వేదిక భవిష్యత్తుపై కొత్త ఆశలు కల్పిస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో ఈ పార్టీకి ఎంతవరకు సంస్థాగత బలం ఉంది? తీవ్ర రాజకీయ ధృవీకరణ ఉన్న పాక్లో ఈ ఉద్యమం ఎలా నిలదొక్కుకోవాలనే ప్రశ్నలు ఇంకా అలాగే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, దారుణమైన పాలనా వైఫల్యాలపై యువతలో గూడు కట్టుకుంటున్న అంతులేని అసంతృప్తికి ఈ ఉద్యమం ఒక సరికొత్తగా ప్రతీకగా మారబోతుంది. సమూల మార్పులు కోరుకునే ఈ తరానికి అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు చేసే హెచ్చరికలు కంచె చేను మేసినట్లుగా తయారయ్యనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎంతటి పెద్ద అధికారులైనా కాలం మారుతున్న కొద్దీ ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోక తప్పదనే సామెతకు తగ్గట్లుగా ప్రస్తుత పాక్ నాయకుల తీరు ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా కేవలం తమ పదవులను కాపాడుకోవడంలో నిమగ్నమైన పాలకులకు ఈ కొత్త ఉద్యమం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కంచె చేను మేసిన చందంగా ప్రభుత్వ పెద్దల వ్యవస్థలను భ్రష్టు పట్టించారని పాక్ మంత్రులే బహిరంగంగా అంగీకరించడం ఈ పోరాట అవసరాన్ని నొక్కి చెబుతోంది. ఎంతటి కఠినమైన చట్టాలు చేసినా ప్రజల తిరుగుబాటును ఆపలేరని, అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారుతున్న నిరుద్యోగం పాలకుల కొంపముంచడం ఖాయమని స్పష్టమవుతుంది. కష్టకాలంలో సాయం చేయని నాయకులు కాలక్రమేణా కనుమరుగైపోతారని, అందుకే ముందే మేల్కోకపోతే ఆపద తప్పదని అనుభవకులు
హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా దేశ భవిష్యత్తుకు మార్చడానికి యువత నడుం బిగించిన ఈ తరుణంలో పాత పాలనా విధానాలు కాలం చెల్లిన ముసలి నక్క వలె నిరుపయోగంగా మారాయి. సోషల్ మీడియా వేదికగా మొదలైన ఈ కాక్రోచ్ ఉద్యమం పాకిస్తాన్ రాజకీయాల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది రాబోయే కాలం నిర్ణయిస్తుంది. దశాబ్దాలుగా దేశాన్ని పీడిస్తున్న అవినీతి రాక్షసులను అంతం చేయడానికి యువత చేపట్టిన ఈ సమర శంఖం ఎంతటి పెనుమార్పులకు నాంది పలుకుతుందో వేచి చూడాలి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియని దుస్థితిలో ఉన్న పాలకులకు ఈ యువ ఉద్యమం త్వరలోనే గట్టి గుణపాఠం నేర్పడం తథ్యమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. నూతన భావజాలంతో ముందుకు వస్తున్న ఈ తరం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతుల్లో చూపిస్తేనే నిజమైన మార్పు సాధ్యమవుతుంది. ఏది ఏమైనప్పటికీ పొరుగు దేశంలో ప్రజాగ్రహం కట్టులు తెచ్చుకుంటున్న ఈ సమయంలో కాక్రోచ్ పార్టీ పాకిస్తాన్ రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువు కానుందోనని అంతర్జాతీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.